సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రేషన్ విధానంలో మళ్లీ పాత రోజుల్లే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎండిఓ వాహనాలను రద్దు చేస్తూ రేషన్ డోర్ డెలివరీకి బ్రేక్ వేస్తుంది. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ మొదలైంది. ఇదే కాకుండా మరో కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పేదలకిచ్చే రేషన్లో భారీ మార్పులకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై చంద్రబాబు క్లారిటీనైతే ఇచ్చేశారు. మే 31న కోనసీమ పర్యటనలో మాట్లాడుతూ రేషన్ బదులు నగదు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం వద్దన్న వారికే ఈ అవకాశం కల్పించనున్నారు. ప్రతి పేదవాడు కడుపు నిండా తినేందుకు రేషన్ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులుంటే వారిలో 30% మందికి రేషన్ బియ్యం ఆధారం. మిగతా బియ్యం పక్కదారి పడుతున్నాయి. కిలో 14 నుంచి 20 రూపాయల మధ్య దళారీలోకి అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ అవసరం లేని వారికి నగదివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలా చేయడం ద్వారా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టనివ్వకుండా ఆపొచ్చని భావిస్తోంది. నగదు లేదా ఆ బియ్యం ధరకు సరిపోయే నిత్యావసర సరుకులను కూడా అందించే విధంగా ఏపీ సర్కార్ కసరత్తు చేపడుతోంది. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోంది. ధాన్యం కొనుగోలుతో పాటు రవాణా, అన్ని రకాల ఖర్చులు, కమిషన్ కలిపి కిలో బియ్యానికి 46 రూపాయలు ఖర్చవుతోంది. రాష్ట్రంలో 1.46 కోట్ల కార్డుల్లో 90 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. మిగిలిన 56 లక్షల కార్డుదారులకు రాష్ట్రమే సొంతంగా 6,193 కోట్లు భరిస్తోంది. 4 సభ్యులున్న కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వానికి 920 రూపాయలు అవుతోంది. ప్రస్తుతం ఈ డబ్బులను లేదా వాటికి సరిపడా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని చూస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా లాభం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం బియ్యాన్ని ఎక్కువ ధరకు కొని రేషన్లో ఇస్తోంది. అలాగే ఆ బియ్యాన్ని నిల్వ చేయడానికి, డీలర్లకు సప్లై చేయడానికి వీటన్నింటికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. కొన్నిసార్లు బియ్యం పాడై పురుగులు రావటం, మొక్కలు మొలకెత్తడం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎలుకలు, పందికొక్కుల సమస్య ఎలాగూ ఉంటుంది. బియ్యం వద్దనుకునే వారికి మనీ ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఎక్కువ బియ్యం సేకరించాల్సిన అవసరం తగ్గుతుంది. లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. మరి రేషన్ కు బదులు నగదు నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.